హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో సీఫేరర్ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. ఫస్ట్ మనం గూగుల్లో డీజీ షిప్పింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఐటీ అండ్ ఈ గవర్నెన్స్ ఉంది కదా, ఎక్స్టర్నల్ లింక్స్ కింద ఈ గవర్నెన్స్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి, లాగిన్ చేయండి. ఇక్కడ అప్డేట్ సీఫేరర్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీఫేరర్ ప్రొఫైల్లో పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఇందులో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే సీఫేరర్ ప్రొఫైల్ కరెక్షన్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఫిజికల్ డీటెయిల్స్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కరెక్షన్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు టెన్త్ అయితే ఎంతవరకు చదువుకున్నారో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయండి. ఇక్కడ స్టార్లో ఏవైతే కనిపిస్తున్నాయో కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇక్కడ యాడ్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని యాడ్ అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రీసీ ట్రైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఏ ఇన్స్టిట్యూట్లో చేశారో ఆ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ చూస్ చేసుకొని ఫిల్ చేయండి. ఇక్కడ డేట్ ఫ్రమ్ టు స్టార్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మాడ్యులర్ కోర్సెస్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి ఏ కోర్సెస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ అయితే క్లిక్ చేసుకొని ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చేశారు, డేట్ ఫ్రమ్ టు డేట్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ వస్తాయి. ఇవన్నీ మీరు ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గోయింగ్ సర్వీస్, మీ సర్వీస్ డీటెయిల్స్ ఇంకా ఫిల్ చేయండి. షిప్ నేమ్, జిఆర్టీ, ర్యాంక్, హౌస్ కీపింగ్, సైన్ ఆఫ్ డేట్ అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. మీరు ఎన్ని షిప్లు చేస్తే అన్ని షిప్లు ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటే ఇక్కడ వస్తుంటుంది. ఇది అయిపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ సీ ట్రైనింగ్ డీటెయిల్స్ మీరు ఏమైనా సెకండ్ మేట్, ఫస్ట్ మేట్ ఏమైనా ట్రైనింగ్ చేసి ఉంటే మీరు సెలెక్ట్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. కోర్స్ నేమ్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడి నుంచి చేశారు, ఫ్రమ్ టు డేట్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి, అక్కడ వస్తాయి. ఇది అయిపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆన్ బోర్డ్ ట్రైనింగ్ డీటెయిల్స్ మీద జీపీ రేటింగ్, ఎస్ఎస్టీపీ కానీ, ఆఫీసర్ ఎస్ఎస్టీపీ కానీ, ఆఫీసర్ క్యాడెట్ ఎస్ఎస్టీపీ కానీ, ఎన్సీఎస్టీపీ కానీ మీరు చేసి ఉంటే ఇక్కడ ఫ్రమ్ టు డేట్స్ ఫిల్ చేసి ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇది అయిపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ రేటింగ్ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ డేట్, డేట్ ఆఫ్ ఇష్యూ డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి, ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సర్టిఫికేట్ ఎండోర్స్మెంట్, మీ డీసీ ఎండోర్స్మెంట్, జిఎంబి అసెస్మెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎండోర్స్మెంట్ నెంబర్, ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ, వ్యాలిడ్ అప్పుడు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ యాడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి డీటెయిల్స్, మీరు యాడ్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. అయిపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మీ సిఓసి, మీ దగ్గర సిఓసి ఉంటే సిఓసి డీటెయిల్స్ ఫిల్ చేయండి. సెకండ్ మేట్ ఫారెన్ గోయింగ్ అయితే సెకండ్ మేట్ ఫారెన్ గోయింగ్, ఫస్ట్ మేట్ అయితే ఫస్ట్ మేట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, ఇష్యూ డేట్, వ్యాలిడ్ అప్రూవ్ డీటెయిల్స్, ఈ స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ అవుతుంది. ఇవి అయిపోతే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీ ఆథరైజ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఫిల్ సిడిసి, ఇండోస్, సీమెన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్, సిడిసి మీద క్లిక్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్, ఇష్యూ డేట్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఫిల్ చేశాను కదా, ఇలా వస్తుంది. ఇక్కడ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ టు యాడ్ మోర్ ఆర్ అప్డేట్ ఎగ్జిస్టింగ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కొత్త పాస్పోర్ట్ మనం యాడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇది ఎలా యాడ్ చేసుకోవాలనేసి. యాడ్ న్యూ పాస్పోర్ట్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. పాస్పోర్ట్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ డేట్, వ్యాలిడ్ డేట్. ఇక్కడ మీ పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది కదా, అది దాని యొక్క స్కాన్ కాపీ పేజ్ ఇక్కడ అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు 2 to 3 వర్కింగ్ డేస్లో చూపిస్తుంది, అప్రూవల్ వస్తుంది, అది అప్డేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.